వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తుంటే నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు. సో గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అందరం కూడా గమనించినటువంటి పరిస్థితి. అప్పట్లో సిద్ధాంతాలతోటి పని లేదు, సమస్యలతోటి పని లేదు. వాళ్ళకున్నటువంటి ఫోకస్ పక్కన పెట్టేసి కేవలం కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు అదే తరహాలో నరేంద్ర మోడీ గారి మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక దేశ ప్రధానమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. శంకర కృష్ణవేర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక బైట్ ఒకటి వినండి, అది మలయాళంలో ఉంటుంది, అర్థమైంది మీకు అంటే ఎంత దారుణంగా మాట్లాడారు అనేది. సో తెలుగు అయితే నేను చూపించను, కానీ మలయాళం కొద్దిగా గొప్ప అర్థమవుతుంది. ఒకసారి అది చూడండి. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. നരേന്ദ്ര മോദിയുടെ ഒരു വാക്ക് എനിക്ക് നല്ല കോമഡി ആയിട്ട് തോന്നി. അച്ഛൻ മരിച്ചുപോയി 1947. നരേന്ദ്രമോദിയുടെ ഡേറ്റ് ഓഫ് ബർത്ത് 1950. ഫസ്റ്റ് അവന്റെ സ്വന്തം അച്ഛന് കണ്ടുപിടിക്കട്ടെ. ആ കോമഡി അല്ലേ? 3 വർഷം അമ്മ പ്രഗ്നന്റ് ഉണ്ടാവില്ലല്ലോ. കറക്റ്റ് അല്ലേ? ഞാൻ പറഞ്ഞു, നിങ്ങൾ ശ്രദ്ധിക്കൂ. 3 വർഷം മുന്നേ അച്ഛൻ മരിച്ചു പോയിട്ട് 3 ദിവസം കഴിഞ്ഞിട്ട് എന്റെ ജനിച്ചു പറഞ്ഞില്ലേ. പിന്നെ അമ്മക്ക് കാല് വാഷ് ചെയ്യുന്ന വെള്ളം കുടിക്കണം. ഈ നാടകം കാണിക്കണം എന്റെ ആവശ്യം. ആൾക്ക് വിവരമില്ല. വന്നിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്, ആരാ കിളവന്റെ ഫ്രണ്ട്? രാത്രി വന്നിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്. പിന്നെ ഇവിടെ തമ്പാക്കു ഇങ്ങനെ അടിക്കുന്ന തമ്പാക്കു ഉണ്ടല്ലേ, ഇങ്ങനെ കയറുന്ന ആ തമ്പാക്കു അടിച്ചിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്. ആഗ്രഹം. ഈ കേരളത്തിലെ BJP പറ്റത്തില്ല, അത്രേ ഉള്ളൂ. എനിക്ക് ഇഷ്ടമില്ല. ഈ കേരളം നമ്മൾ എങ്ങനെ ഉണ്ടോ അങ്ങനെ മതി. നരേന്ദ്ര മോദിയുടെ ഒരു വാക്ക് എനിക്ക് ఓకే కృష్ణవేణి గారు ఆమె మలయాళంలో మాట్లాడారు. ఏమో కూడా అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సరు ట్రాన్స్జెండర్ ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారి తండ్రి గారు 1947లో ఆయన చనిపోతే ఆయన 1950లో పుట్టాడు. ఇది కామెడీగా అనిపించట్లేదా మీకు అని చెప్పేసి. అంటే కనీస జ్ఞానం, కనీస పరిజ్ఞానం, అది ఏం మాట్లాడుతున్నాం అనే ఆలోచన కూడా లేకుండా. అంటే ఆయన చనిపోయింది 1989లో. నరేంద్ర మోడీ గారి తండ్రి దామోదర్ దాస్ గారు మోడీ గారు చనిపోయింది 1989లో. కానీ 1947లో ఆయన చనిపోయాడు, 1950లో పుట్టారని చెప్పేసి వాళ్ళ తల్లి గారి గురించి ఏ విధమైన మాట్లాడారు. తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అంటే మేము మీకు ఫ్రెండ్స్ ఏంటి అంటే నీ ఏజ్ ఎక్కడ మా ఏజ్ ఎక్కడ అంటే ఆమె కూడా ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. ఆమె అనాలో లేకపోతే ఆయన అనాలో తెలియదు కదా నాకు. సో వారు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన మాట్లాడుతుంటే తంబాకు పెట్టుకున్నాడట, ఆమె పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అక్కడ చూస్తూ ఉంటే. సో ఒక దేశ ప్రధానమంత్రి బయటకు వచ్చి తప్పు చేసిన వాళ్ళని క్షమించండి, నన్ను అన్నా సరే ఏం పర్లేదు, ఓకే, వాళ్ళ ఆలోచనని నేను అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళలో మార్పు రావాల్సి ఉంది, వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోకూడదని చాలా స్పష్టంగా చెబుతూ ఉంటే ఎంత వెకిలిగా మాట్లాడుతున్నారు అనేది ఇది ఒక చిన్న బయట అనమాట. సో ఏమంటారు మేడం? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ నైన్ మరియు పానెల్ ఉన్న సభ్యులకి నమస్కారం సార్.